ఇండియాలో ఒకవేళ మనం ఇంజినీర్ అవ్వాలనుకోండి, నాట్ ఐటీ ఇంజినీర్, సివిల్, ఎలక్ట్రికల్ ఇలాంటి ఇంజినీర్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాం. ఇన్ కేస్ పిఎస్యూస్లోకి వెళ్ళాలనుకుంటే మనం గేట్ లాంటి ఎగ్జామ్ రాయాలి. సేమ్ ఇలానే అమెరికాలో ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ సివిల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వారికి సపరేట్గా ఎవరి స్ట్రీమ్ని బట్టి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాన్నే కెనడాలో మేము ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ఎగ్జామినేషన్ అంటాం. బేసిక్గా నా కెనడాకి వచ్చిన దగ్గర నుంచి అది ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలి ఏం తెలియదు. సో దాని లైట్ తీసుకున్నా. కానీ అమెరికాలో ఉండే సివిల్ రిలేటెడ్ పీపుల్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. భవనమ్స్ వాళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీ కోర్స్తో మేము ముందుకు వచ్చారు. అదే ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఫర్ సివిల్ రిలేటెడ్ పీపుల్. మీరు ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేస్తే మీరు స్టూడెంట్స్ అయితే ఇంటర్న్షిప్ చాలా ఈజీగా వస్తుంది. మీరు ఆల్రెడీ జాబ్ చేస్తుంటే హై పేయింగ్ జాబ్ లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. H1B కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ FE ఎగ్జామ్ కోర్సులో మీకు 14 సబ్జెక్ట్ సిలబస్ ని కవర్ చేస్తారు అండ్ హ్యాండ్ బుక్ ని యూజ్ చేసి మెజారిటీ ఆఫ్ ది ఎగ్జామ్ ని ఎలా క్రాక్ చేయాలో ముగ్గురు ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్ట్రక్టర్స్ మీకు టీచ్ చేస్తారు. ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 to 4 months మధ్యలో ఉంటుంది. ఎవ్రీడే 1 hour క్లాస్ ఉంటుంది. మండే టు ఫ్రైడే 8:30 to 9:30 PM EST. ఈ కోర్స్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి April 1st నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు భవనం C2C యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్స్ కి ఎన్రోల్ అయ్యేటప్పుడు FE సివిల్ అని కూపన్ కోడ్ ని అప్లై చేసుకుంటే మీకు స్ట్రైట్ అవే $50 డిస్కౌంట్ వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్ ఇంజనీర్ అని ఇంకొకటి ఉంటుంది. అది కనుక అయ్యారు అంటే మాత్రం ఆ రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. కెనడాలో ఉండే మాకు ఎలాగో గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. US లో ఉండే వాళ్ళైనా హ్యాపీగా యూస్ చేసుకోండి.